హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేయబోతున్నానండి. యాక్చువల్గా ఇది నాకే జరిగిందండి. ఒక 2 వీక్స్ బ్యాక్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. మీకు గుర్తుందో లేదో, ఒక 3 డేస్ పాటు నేను కొంచెం బిజీగా ఉంటాను, సో రిప్లైస్ ఇవ్వను అండ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు నేను అప్పుడు. ఒక 2 to 3 డేస్ ట్రిప్కి వెళ్తున్నాను అనేసి. సో ఆ టైంలో జరిగిందనమాట ఇది. అప్పటి నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను, బట్ నాకు కుదరలేదు. సో ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను దీని గురించి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. నేను ప్రతి ఒక్క వీడియో కూడా క్రియేటర్కి యూజ్ అయ్యే వీడియోనే చేస్తానండి. అండ్ ఏ వీడియో అయినా క్రియేటర్ అనే కాదు, ఈవెన్ ఈ ఛానల్లోనే కాదు, ఏ ఛానల్ అయినా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటేనే చెప్తాను నేను ఇన్ఫర్మేషన్. చాలామంది ఏంటంటే వీడియోస్ క్వశ్చన్స్ అడుగుతారు, డౌట్స్ కింద డౌట్స్ అడుగుతారు, కానీ వీడియోస్ చూడరు. నేను లింక్ పంపించినా కూడా వీడియో చూడరు. ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే. వాళ్ళకి ఏంటంటే బద్ధకం అన్నమాట. వీడియో చూడరు కానీ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎలా తెలుస్తుంది? నేను నా వీడియోస్లో ఏ ఒక్కటి కూడా సోది అనేది ఉండదండి, మ్యాటర్ ఉంటుంది అంతే. అది ఒకవేళ సోది చెప్పాల్సిన మ్యాటర్స్ కూడా ఉంటాయి కొన్ని. అలాంటి వాటిల్లో ఏమన్నా చెప్తానేమో తప్ప అన్నిట్లోనూ సోది అయితే ఉండదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంతేనండి. ఇప్పుడు డౌట్స్కి రిప్లై ఇస్తున్నాను కదా అని నేను ఫ్రీగా ఉన్నానని అయితే కాదు. చాలా టైం స్పెండ్ చేసి మీకు డౌట్స్కి రిప్లై ఇస్తున్నట్టు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో మీరు దానికి నాకు కూడా మీరు సపోర్ట్గా ఉంటే నేను ఇంకా ఎక్కువ మందికి సపోర్ట్ చేయగలను, డౌట్స్కి రిప్లైస్ ఇవ్వగలను. ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. ఒక డౌట్ కోసం వచ్చారు, అది ఎవరు ఏంటి ఏ వీడియో అనేది అనవసరం, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సరే, డౌట్స్ కోసం వచ్చారు, చాలా వరకు చెప్పాను. అంటే మళ్ళీ వీడియో లింక్ పంపించి ఇవన్నీ వాళ్ళని చూడమండం ఎందుకు అన్నట్టు చెప్పాను కొన్ని. చెప్పాక ఇంకా కూడా సేమ్ దాని మీద అదే రిపీటెడ్గా అడుగుతుంటే వీడియో లింక్ పంపించాను. అప్పుడు పంపిస్తే ఓకే అర్థమైంది ఇప్పుడు అనేసి అన్నారనమాట. అని మళ్ళీ సేమ్ డౌట్ అడుగుతున్నారు. అంటే ఏంటి, వీడియో చూడకుండా అడుగుతున్నారు. ఎప్పుడైనా మీకు వీడియోస్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో కూడా చూడరు, నాకు తెలుసు, గ్యారంటీ చూడరు, కంప్లీట్ వీడియో చూడకుండా మళ్ళీ సేమ్ అవే క్వశ్చన్స్ నెక్స్ట్ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ వీడియోస్ కామెంట్స్లో. ఇది అసలు ఈ పద్ధతి కరెక్టే కాదండి. మీరు నిజంగా ఛానల్ని సీరియస్గా చేయదలుచుకునే వాళ్ళైతే సీరియస్గా వీడియోస్ చూడండి. నా వీడియోస్ అనే నేను చెప్పను, మీకు ఏ టెక్ ఛానల్ నచ్చితే ఆ టెక్ ఛానల్ వీడియోస్ ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి. మీకు వింటేనే ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు ఎవ్వరూ తెలియకుండా టెక్ ఛానల్ అయితే పెట్టుకోరు, అది కన్ఫర్మ్ కదా. మినిమం వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటేనే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నట్టే. సో మీరు ఇది మాకు తెలుసులే అనుకోవద్దు. ఎవరైనా అంతే. ఇప్పుడు థంబ్నెయిల్ పైన ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను వీడియోలో ఏం మాట్లాడుతున్నానో అదే థంబ్నెయిల్ పైన పెడతాను. సో అలా పెట్టినప్పుడు ఆ రిలేటెడ్, ఇప్పుడు నేను నా విషయానికి వచ్చేసరికి నేనేంటంటే నాకు ఏ టైంలో ఏది గుర్తొస్తే, ఏ వీడియోలో ఏది గుర్తొస్తే అది చెప్తూ ఉంటాను. ఈవెన్ తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మొన్న ఒకళ్ళు బాగా సక్సెస్ అయిన ఛానల్ అది, వాళ్ళు నా వీడియోస్ చూడడం మానేశారనమాట. వాళ్ళకి ఏది కావాలంటే అది చూసుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి ఏదో రీసెంట్ వీడియోస్లో ఒక వీడియో చూసారంట. సో ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ప్రతి వీడియోలోనూ వాళ్ళకి ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి మళ్ళీ అప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు. ఆ వీడియో కూడా ఏదో లక్కీగా చూసారనమాట, ఆ రోజు ఖాళీగా ఉండే. ఆవిడే వచ్చి చెప్తున్నారు నాకు, మీ ప్రతి వీడియోలోనూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనేసి. సో అట్లా నా వీడియోనే కాదు, ఎవరి వీడియో అయినా సరే అంత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అనేది మీరు ఖచ్చితంగా మొత్తం చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అండ్ మీకు డౌట్స్ అనేవి రావు. ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే డౌట్స్ అడిగేవాళ్ళు తక్కువే కంపారిటివ్గా. నాకు వచ్చే వ్యూస్కి డౌట్స్ అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఆ డౌట్స్ అడగని వాళ్ళు ఏంటి, చక్కగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మనకు కావాల్సింది అదే. మీరు ఎవరికి బయటపడవసరంలా. ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే, నేను పలానా టెక్ ఛానల్లో నేర్చుకుంటున్నాను ఏదన్నా ఇన్ఫర్మేషన్ అనేసి ఎవరికి తెలియకూడదు అనుకుంటారు. అలా ఉండడమే కరెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. తెలుసుకుంటారు, వాళ్ళ ఛానల్ గ్రో చేసుకుంటారు అంతే. నాకు కావాల్సింది అయితే అదేనండి. నాకేమీ పేరు రావాల్సిన పని లేదు. వాళ్ళకి తెలిస్తే చాలు, ఇన్ఫర్మేషన్ అంటూ వాళ్ళకి రీచ్ అయితే చాలు. సో అదనమాట ఈ సోదంతా చెప్పడానికి ఏంటంటే రీజను, మీరు వీడియో చూడండి, వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి. అది నేను చెప్పేది. మీకు అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నాను అనేది. ఇన్ఫర్మేషన్ అందులోనే ఉంటుంది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ కింద కామెంట్స్లో అడుగుతారు. ఎందుకు అడుగుతారో నాకు అర్థం అవ్వదు అసలు. వీడియోస్ చేసి పెట్టుకునేది ఎందుకు? అండ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి.
ఇది చెప్తున్నాను కదా నాకే ఎక్స్పీరియన్స్ అయ్యింది అనేసి. సో ఏంటంటే యాక్చువల్గా మేము ట్రిప్కి వెళ్ళామన్నమాట December 25th టైంలో. సో అలా వెళ్ళినప్పుడు నా ప్లాన్ ఏంటి అంటే వీడియోస్ తీసామనుకోండి, ఈవెన్ ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళాను అక్కడికి కూడా, ట్రిప్కి కూడా. సో వీడియోస్ ఏమైనా రికార్డ్ చేసామనుకోండి ఫోన్లో, సో నేనేంటంటే అవన్నీ ఏ రోజుకి ఆ రోజు ల్యాప్టాప్లో పెట్టేసామనుకోండి, సో అప్పుడు ఫోను నిండిపోకుండా ఉంటుంది, మనం ఎన్ని వీడియోస్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు అన్న ఐడియా అనమాట. సో ఫస్ట్ రోజు అప్లోడ్ చేసేసాను, అలాగే సెకండ్ రోజు కూడా ఫోన్లో తీసినవన్నీ అప్లోడ్ చేసేసాను, అంతా అయిపోయింది. సో ఇప్పుడు నా ఫోన్లోనే కాదు, మా సిస్టర్ ఫోన్లో కూడా తీసామన్నమాట. సో కొన్ని వీడియోస్, ఫొటోస్ అట్లాగా. సో మనం అన్నీ వాట్సాప్లో సెండ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి HD ఆప్షన్ వచ్చిందనుకోండి, అయినా సరే మనం అన్నీ సెండ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ప్లస్ వాట్సాప్లో మళ్ళీ వాటిని పెద్ద ప్రాసెస్ అదంతా, మళ్ళీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసి అన్నిటిని, అదంతా కాకుండా ఈజీగా ఉండాలని చెప్పేసి నేను ఒక యాప్ డౌన్లోడ్ చేశాను అనమాట. సో ఆ యాప్ని మళ్ళీ నేను ప్రమోట్ చేయడం ఎందుకులేండి ఇప్పుడు, అంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కోసం, అంటే ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు చాలా యాప్స్ ఉంటాయి కదా. సో అలాంటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేశాను అనమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టి నా అందులో ఉన్న వీడియోస్, ఇమేజెస్ అన్నీ నా ఫోన్లోకి ఎక్కించేసుకున్నాను, అంతా అయిపోయింది. సో ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు నైట్ జరిగింది ఇది, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను 5:30కి అట్లా లేచాను అనమాట. సో 5:30కి లేచేసరికి నాకు ఒక నోటిఫికేషన్ ఉంది, సమ్వన్ ట్రై టు ఓపెన్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అనేసి. ఎవరబ్బా అని చెప్పి, అంటే ఇప్పుడు ఓపెన్ చేశారు అంటే మన పాస్వర్డ్ తెలియమట్టే కదా. మామూలుగా అయితే అలా రాదు, ఏది పాస్వర్డ్, వాళ్ళకి పాస్వర్డ్ రాంగ్ అనో ఏదో వస్తుంది వాళ్ళు కనుక రాంగ్ పాస్వర్డ్ ఇస్తే. సో మనకు అసలు ఈ నోటిఫికేషన్ కూడా రాదు ఓపెన్ చేసినట్టు కూడా. వాళ్ళు కరెక్ట్ అయిన పాస్వర్డ్ ఇచ్చారు కాబట్టే నాకు సమ్వన్ ట్రై టు ఓపెన్ యువర్ అకౌంట్ అని వచ్చింది. ట్రైడ్, ఎందుకు ట్రైడ్ అంటే నేను 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్నాను ఫేస్బుక్లో కూడా. ఇప్పుడు మనకి ఫేస్బుక్ అంటే అంత ఈజీ కాదు, ఫేస్బుక్ కూడా మనకి కనెక్టెడ్ పేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు నా ఫేస్బుక్ అకౌంట్కి మాధురి కిచెన్ అనేసి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, అందులో వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ అందులో పోస్ట్ చేస్తూ ఉండడం, లేదా రీల్స్ పోస్ట్ చేయడం. సో ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట అందులో. సో మనకు ఆ ప్రొఫైల్ పోయిందంటే మొత్తం పోయినట్టే కదా. మళ్ళీ నేను దాన్ని ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ చేసుకున్నాను, సో మళ్ళీ అదంతా పోయినట్టే కదా. సో అట్లా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది అంత హెల్ప్ఫుల్ అండి. అసలు మానిటైజేషన్కి వచ్చే వరకు కూడా చేసుకోవట్లేదు చాలామంది. వీడియోస్ చేసి ఎందుకో నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నానో అసలు నాకే అర్థం కావట్లేదు. నేను ఏ వీడియో చేసినా కూడా అది క్రియేటర్కి యూజ్ అవ్వాలి, హెల్ప్ఫుల్ అవ్వాలి, వాళ్ళు ఏ ట్రాప్లోనూ పడకూడదు అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను. నిజంగా నేను మామూలుగా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడే నేను చాలా వాల్యూ ఇచ్చేదానండి. ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నారు సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. నేనైతే ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా వ్యూస్ కోసం అయితే పెట్టనండి, ఇప్పుడు పెట్టను, ఫ్యూచర్లో కూడా పెట్టను. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చాక కూడా నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్రియేటర్స్కి రీచ్ అవ్వాలి. ఇంతలాగా చెప్తున్నాను అంటే ఎందుకు అంటే వీడియోస్ చూడట్లేదు, వీడియోస్ చూడకుండా జస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంతే. దానివల్ల మీకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు. మీకు వెతుక్కోవడం కష్టమైతే ఇప్పుడు నాకు టైం ఉందనుకోండి, నేనే లింక్ పంపిస్తా చూడండి అని చెప్పి, మీకు అర్థమవుతుంది కదా. సో అది 2 స్టెప్ వెరిఫికేషన్. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ గురించి కూడా నేను పనిమాల వీడియో చేశానండి. దానికోసం మీరు ఆన్ చేసుకోండి, రికవరీ మెయిల్ ఐడి ఇవన్నీ పెట్టుకోండి, మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకోండి, ఇవన్నీ కోసం నేను వీడియో చేశాను. ఆ వీడియో చూడరు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అదనమాట నా బాధ, అంతకంటే ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి అలా ఓపెన్ చేశారనమాట. నేను 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకుని ఉండడం వల్ల నాకు ఏ ప్రాబ్లము రాలేదు. అండ్ ఇంకోటి, ఇక్కడ చాలామంది ఏంటంటే ఏమీ ఖర్చు పెట్టకుండా ఊరికే మనీ వచ్చేయాలి యూట్యూబ్ నుంచి అనే ఆలోచనతో ఉంటున్నారు. అంత ఈజీ కాదండి. ఇప్పుడు వీడియోస్ చేయాలంటే ఎడిటింగ్ యాప్స్ ఉండాలి. ఇప్పుడు మనకి ఛానల్స్ ఎక్కువైపోవడం వల్ల ఎడిటింగ్ యాప్స్ కూడా అన్నీ కూడా పెయిడ్ అయిపోయినాయి ఎక్కువగా. అంటే పే చేస్తేనే మనకి వాటర్ మార్క్ పోయేటట్టు అలా పెట్టుకున్నారు అందరూ. సో మనం వాళ్ళ వర్క్ని మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎంతో కొంత వాల్యూ ఇవ్వాలి కదా. ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ గురించి చాలామంది కామెంట్స్లో మెసేజ్ చేస్తూ ఉంటారు, మేడం వాటర్ మార్క్ వస్తుంది, ఎలా రిమూవ్ చేయాలి, ఫ్రీ యాప్ ఉంటే చెప్పండి, ఫ్రీ వర్షన్ ఆఫ్ కైన్ మాస్టర్ లింక్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు. ఫ్రీ వర్షన్ ఆఫ్ కైన్ మాస్టర్ అనేది అసలు యాపే లేదండి. అంటే ఏపీకేస్ ఫైల్స్ ఉంటాయి,
అది అసలు అలాంటివి డౌన్లోడ్ చేయకూడదు మన ఫోన్లోకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏదో ఒక యాప్ అదేంటి మళ్ళీ ప్లే స్టోర్లో ఉన్న యాపే నేనైతే డౌన్లోడ్ చేసింది. ప్లే స్టోర్లో ఉన్న యాప్ డౌన్లోడ్ చేసినా కూడా నాకు ఆ ప్రాబ్లం అయింది అప్పుడు. సో ఎప్పుడూ లేనిది నా పాస్వర్డ్ కూడా తెలిసిపోయిందంటే మన ఫోన్లో ఏదో రీడ్ చేయమట్టే కదా, అదంతా తెలిసింది అలాగా. సో ఈ కైన్ మాస్టర్ యాప్ అయినా కూడా అంతేనండి. మనం ఏ యాప్ పడితే ఆ యాప్ యూజ్ చేయకూడదు. ఏ ఏపీకే ఫైల్స్ పడితే ఆ ఏపీకే ఫైల్స్ అయితే మనం డౌన్లోడ్ చేయకూడదు మన ఫోన్లోకి. చాలా చాలా డేంజర్ అవి ఫోన్కి. ఇప్పుడు ఫేస్బుక్తో సరిపోయింది, యూట్యూబ్ అలా ఓపెన్ చేసి ఉంటే ఏమయ్యేది చెప్పండి. దానికి కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ప్రాబ్లం అయితే ఏం ఉండదు. కాకపోతే మన ఫోన్ హ్యాక్ అయిందంటే ఇంకేం చేయలేం కదా, ఫోన్స్లోనే మొత్తం అన్నీ చేసేసుకోవచ్చు. సో అదనమాట. సో కేర్ఫుల్గా ఉండాలండి ఎప్పుడైనా సరే. మనం ఏ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాము, ఏ యాప్ పడితే ఆ యాప్ అసలు పెట్టకూడదు ఫోన్లో. అండ్ ఎడిటింగ్ కోసం మీరు మనీ స్పెండ్ చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు ఊరికే మనీ రావాలంటే రావు. ఎఫోర్డ్ చేయలేము అంటే మీరు దేనికైతే ఖర్చు పెడుతున్నారో అవి తగ్గించుకుని దీంట్లో పెట్టండి, అది నేను చెప్పేది. మనం ఏది చేసినా కరెక్ట్గా చేయాలండి. ఇప్పుడు నేనేమీ అన్నీ ఎఫోర్డ్ ఏమీ చేయలేను, నేను చేయగలిగిందే నేను చేస్తాను అంతే. ఏదో పెద్ద ఇది చేసేయాలన్నట్టు నేనేం హై రేంజ్లో ఎక్విప్మెంట్ ఏది యూజ్ చేయనండి. నా రేంజ్లో మాత్రమే నేను కొనుక్కుంటాను. నేను ఛానల్ స్టార్టింగ్లోనే మినిమం కావాల్సినవి తీసుకున్నాను. అప్పట్లో నాకేమీ ఎర్నింగ్ లేదు, మేమేం రిచ్ కాదు, ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి చేసే అంత రిచ్ అయితే కాదు. నేను మైక్ 279 రూపీస్ పెట్టి తీసుకున్నానండి స్టార్టింగ్లో. అదే మైక్ ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను. సో అది కొనాలని ఉన్నా కూడా సర్లే ఇది ఉంది కదా దీంతో కానీ చేద్దాం అన్నట్టు చేస్తున్నాను అనమాట. సో అది కానీ కొనడానికైతే నాకు ఐడియా అయితే ఉందండి, కొంటాను. ఆ రీసెర్చ్లోనే ఉన్నాను. అమెజాన్లో రివ్యూస్ కూడా అన్నీ ఎక్కువ ఫేక్ రివ్యూసే ఉంటున్నాయి. సో దాన్ని బట్టి చూసి మంచిది కొందామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో అట్లా మనం ఖర్చు పెట్టాలి, ఎంతో కొంత ఖర్చు పెడితేనే మనకి వస్తుందండి. ఊరికే ఫ్రీ యాప్స్ అని చెప్పి ఆ ఏపీకే ఫైల్స్ అవి ఇన్స్టాల్ చేసుకుని ఇవన్నీ పడి ఇలా ఇబ్బంది పడే బదులు మనం హ్యాపీగా ప్లే స్టోర్లో ఉన్న కైన్ మాస్టర్ ఎందుకంటే అది అఫీషియల్ కైన్ మాస్టర్, అంటే ఒరిజినల్ కైన్ మాస్టర్ వాళ్ళదన్నమాట. ఈ ఏపీకే ఫైల్స్ అన్నీ ఏంటంటే థర్డ్ పార్టీవి, అంటే వాళ్ళు చేసేది కాదు, ఎవరు ఆ కైన్ మాస్టర్ వాళ్ళు క్రియేట్ చేసే యాప్ కాదు అది. సో వాళ్ళు ఏంటంటే స్టీల్ చేసి ఎవరో వేరే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వాళ్ళు సేమ్ అదే యాప్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో అది డిఫరెన్స్ రెండిటికి. సో అందుకే ఆ ఏపీకే ఫైల్స్ అయితే మనకి ఫ్రీగా ఏది వస్తున్నా సరే మనం యూజ్ చేయాలి అంటే ఆలోచించాలి ముందు. ఫ్రీగా వచ్చేదాన్ని మనం ఆలోచించాలి, ఎందుకు వస్తుంది మనకు అది ఫ్రీగా. ఎవరైనా సరే ఇప్పుడు ఈవెన్ మనుషులైనా మన కోసం ఖర్చు పెడుతుంటే వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది మనతో, అందుకే ఖర్చు పెడుతున్నారు. లేకపోతే ఈ రోజుల్లో ఎవరు ఉంటారు అంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు, అందరూ అలా ఉంటారని కాదు, బట్ చాలామంది అంతే. మనకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అంటే మన నుంచి ఏదో ఆశిస్తున్నారు వాళ్ళు ఫ్యూచర్లో. సో అది ఏదైనా మనకి ఇవి మనం ఫ్రీగా అట్లా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన డేటా అంతా వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టే అంతే. సో అదనమాట నేను చెప్పేది. మీరు ఏ ఫైల్స్ పడితే ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ వాడొద్దు. కైన్ మాస్టర్ ఎఫోర్డ్ చేయలేరా, మీరు ఎఫోర్డ్ చేయగలిగే యాపే తీసుకోండి. తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి కదా యాప్స్, అందులో ఎడిటింగ్ నేర్చుకుని మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంట్లో పే చేసి దాంట్లో ఎడిటింగ్ చేసుకోండి, ఏముంది, చాలా సింపుల్ కదా. అలా ఏదైనా కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. ఎడిటింగ్ యాప్స్ అనేది మనకి ఎవరు నువ్వు ఇదే వాడు, నువ్వు ఇదే యూజ్ చేయని ఎవరు చెప్పరు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయండి. కైన్ మాస్టర్లోనే చేయాలని ఏమీ లేదు. అందుకే మీరు ఆ ఏపీకేస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్స్ యాప్స్ ఏవైతే ఉంటాయో మీరు అవి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు సెట్టింగ్స్ అనేసి అడుగుతుంది, అంటే అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చినా కూడా అలౌ చేయండి అనేసి ఒకటి వస్తుంది. సో అందుకే ఆ సెట్టింగ్ ఎనేబుల్ చేయమని ఉంటుంది మనకి. మనం ఏం చేస్తాం, అప్పటికప్పుడు పని అయిపోవాలి కాబట్టి మనకి ఎనేబుల్ చేసేస్తాం, అయిపోతుంది. సో మొత్తం డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టే. సో అదనమాట. సో కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ అలాగే ఇంకోటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఏవో లింకులు పంపించి క్లిక్ చేయమంటూ ఉంటారు, అవి ఏమీ మీరు క్లిక్ చేయొద్దు. చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే ఫ్రీ గిఫ్ట్స్ అని చెప్పేసి మనకు ఫోన్ నెంబర్కి వస్తూ ఉంటాయి, ఇన్ని కోట్లు వచ్చినాయి మీకు అనేసి. సో అట్లాంటి లింక్స్ ఏవి కూడా క్లిక్ చేయకూడదు. అండ్ ప్రమోట్ చేయమని చెప్పి యూట్యూబర్స్కి వస్తాయి ఇలాంటి మెయిల్స్. సో ఏది మీరు కంగారు పడి క్లిక్ చేయొద్దు. ఛానల్స్ హ్యాక్ అయ్యే ప్రాబ్లము ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్ మనకి యూట్యూబ్ రెండు ఈక్వల్లే, ఎందుకంటే మనకి రెండింటి ద్వారా అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవచ్చు కాబట్టి. అన్నిట్లోనూ మానిటైజేషన్ ఉంటుంది కదా. సో ఫేస్బుక్లో ప్రొఫైల్ పోయింది అంటే మన పేజ్ పోయినట్టే కదా. సో అదనమాట. యాక్చువల్గా నేను అప్పుడే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయాలి అనుకున్నాను.
కానీ నాకు అప్పుడు అంటే టైం దొరకలేదు. ఇంకా తర్వాత ఇంకా ఏదో వేరే పనుల్లో బిజీ అయిపోయి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను అనమాట క్లియర్గా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఫాస్ట్గా పోస్ట్ చేస్తానండి. నేను ఈరోజు షూట్ చేస్తున్నాను. ఈరోజు డేట్ వచ్చి 3rd అనమాట. నాకు వీలైతే మాత్రం నెక్స్ట్ డే 4th పోస్ట్ చేసేలాగా చూస్తాను, లేదంటే కనీసం 5th అయినా సరే. సో ఎడిటింగ్ చేయాలి కదా, ఇంకా ఎడిటింగ్ తమ్నైల్కి దీనికి చాలా టైం పడుతుంది. సో చూసి అయితే పోస్ట్ చేస్తాను. మీరు కూడా అన్నిట్లోనూ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఆన్ చేసుకోండి. ఈ మధ్య చాలా ఛానల్స్ చూస్తున్నాను నేను, వాళ్ళకి మానిటైజే రిక్వైర్మెంట్స్ రీచ్ అయిపోతున్నాయి. 2 స్టెప్ వెరిఫికేషన్ చేయకపోవడం వల్ల అప్లై నో బటన్ హైలైట్ అవ్వట్లా. సో అందుకు కాంటాక్ట్ అవుతున్నారు అనమాట నన్ను. అప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్తే అప్పుడు చేసిన తర్వాత అప్పుడు మానిటైజేషన్కి వెళ్తున్నారు. సో అందుకు మీరు యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, అన్నిటిలోనూ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. అండ్ ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయకండి. సో అదనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.